ఈరోజు మనం తెలుసుకోబెటువంటి సమగ్ర జీవన శైలి భాగంగా సమగ్ర జీవన శైలి సూత్రాలు దాంట్లో భాగంగా సో క్లుప్తంగా చెప్తాను మీకు. మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకునే ఒక మంచి విధానము, మంచి టెక్నిక్ ఏంటంటే, ఒకటి సమగ్ర జీవన సూత్రాల భాగంగా మనం తెలుసుకునే విషయము, 5 తెల్ల పదార్థాలు మనం తినకూడదు. ఇంతకుముందు క్లాస్లో కూడా తెలుసుకున్నాం. కొత్త వాళ్ళు జాయిన్ కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి రిపీట్ చేస్తున్నాను. 5 తెల్లటి పదార్థాలు తినకూడదు. మొదటిది ఏంటిది? వైట్ రైస్. వైట్ రైస్ తినొద్దు అని చెప్తాము. ఎందుకంటే దాంట్లో పీచు పదార్థం లేదు, ఒకటోది. రెండోది, ఎక్కువగా మందులు కొట్టి పండిస్తున్నారు. అది తీసుకోవడం వల్ల నేరుగా మన లోపల డయాబెటీస్, అంటే ఎక్స్పెషల్లీ షుగర్ పెరుగుతుంది. మన లోపల ఏమవుతుంది? గ్లూకోజ్ ఏమవుతుందంటే, ఈ రోజుల్లో వైట్ రైస్ తింటాం కదా, దానిపైన పొట్టు ఏముండదు, ఇంకా పూర్తి వైట్ పాలిష్ చేసి ఉంటారు. ఆహారం తినడం వల్ల మనకు నేరుగా తిన్నటువంటి ఒక 20 నిమిషాలు అరిగిపోతుంది. దాని నుంచి గ్లూకోజ్ ఉత్పత్తి అవుతుంది. గ్లూకోజ్ నేరుగా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. అది తినడం వల్ల, అంటే గ్లూకోజ్ అనేటువంటిది బ్లడ్లో అతి వేగంగా పెరుగుతుంది. ఇది జరిగేది. ఇది చెప్పాలంటే ఇది ఒక చెడు పరిణామం. దీని ద్వారా 1, 2 కాదు జబ్బులు, అన్ని రకాల జబ్బులు వచ్చేది దీని నుంచే. ఓకే. అయితే మనం ఒక పూట తిని తిని ఊరుకుంటామా? లేదు. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి. మళ్ళీ ఈ మధ్యలో ఎవరైనా స్వీట్ తెచ్చి స్వీట్ తింటాం. ఈ మధ్యలో ఎవరైనా కూల్ డ్రింక్ తీసుకుంటాం. ఇంకెవరైనా ఒక ఐస్ క్రీమ్ ఇస్తే ఐస్ క్రీమ్ తినడం. సో దీనికి లిమిటే లేదు మిత్రులారా. ఒక అనియంత్రణ అయిపోయింది ఇది. ఎట్లయిందంటే, మనకు గ్లూకోజ్ ఎంత కావాలి చెప్పండి? మనకి దేహాన్ని వర్క్ చేయడానికి మన దేహంలో ఉన్నది ఎంత? ఎన్ని లీటర్లు ఉన్న రక్తం ఎంత ఉంది? 5 నుంచి 6 లీటర్లు. మనకి ఎంత గ్లూకోజ్ కావాలి? 5 నుంచి 6 గ్రాములు. మనం ఈ విధంగా మన తినే ఈ అనియంత్రైనటువంటి ఆహార విధానాల్లో, అసమగ్రమైనటువంటి ఆహార విధానాల్లో మనం ఎంత తీసుకుంటున్నాం గ్లూకోజ్ అంటే, ప్రతిరోజు 45 నుంచి 50 గ్రాములు మన లోపల ఉత్పత్తి అవుతా ఉంది. మరి దాన్ని ఎక్కువ గ్లూకోజ్ ఉత్పత్తి అయింది అనుకోండి, ఏమవుతుంది తెలుసా? అది బ్లడ్లో చేరుతుంది. అక్కడ ఖర్చు కాదు. అది ఎందుకు ఖర్చు కాదు? ఈ రోజుల్లో మనము ఏ ఫిజికల్ వర్క్ చేయట్లేదు. గ్లూకోజ్ను కరిగించాలంటే ఏం చేయాలి? ఒకటి, మంచిగా వ్యాయామం చేయాలి. లేదంటే మన ఫిజికల్ వర్క్ చేయాలి. ఇప్పుడు లేబర్స్ వీళ్ళంతా ఉంటారు, వాళ్ళు ఎంత తిన్నా ఏం తిన్నా అరిగిపోతుంది. వాళ్ళు ఆ గ్లూకోజ్ను కరిగిస్తారు వాళ్ళు. మనకు చాలామంది కూర్చొని వర్క్ చేసే వాళ్ళకు చాలా ప్రాబ్లం అవుతుంది అది. కాబట్టి ఎక్కువ గ్లూకోజ్ అట్లే రక్తంలో ఎక్కువ రోజులు ఉంటే ఏమవుతుంది తెలుసా? అదే మనకు చెడు కొలెస్ట్రాల్గా మారేది. అదే ఏమవుతుంది తెలుసా? కొవ్వుగా మారేది మన దేహంలో. దాని నుంచి ఏమవుతుంది? వెయిట్ పెరుగుతుంది, తూకం పెరుగుతుంది. ఓకే, వెయిట్ పెరుగుతుంది అంటే బరువు పెరుగుతుంది. ఇవన్నీ కూడా దీని నుంచి చిన్నగా ఏమవుతుంది? ఫస్ట్ డయాబెటీస్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? మనం అనుకుంటాం ఉప్పు తింటే బీపీ వస్తుందని కొంతమంది ఇంతకుముందు చెప్తుండేవాళ్ళు. అది కాదు. ఉప్పు అనేది చాలా తక్కువ కారణమే. ఎక్కువ కారణం ఏం తెలుసా? ఇదే గ్లూకోజే. గ్లూకోజ్ ఎక్కువైనప్పుడు అదేమవుతుందంటే చెడు కొలెస్ట్రాల్గా తయారయ్యి ఈ యొక్క గుండెకు గుండెకు వచ్చిపోయేటువంటి ఈ యొక్క రక్తనాళాలు ఉంటాయి కదా, రక్తనాళాల గోడకు అంటుకుంటుంది ఆ కొలెస్ట్రాల్. అప్పుడు రక్తనాళాలు సన్నగా అయిపోతాయి. సన్నగా అయిపోవడం వలన రక్తం సరిగా ప్రవహించక బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయి, హృదయం మీద భారం ఎక్కువైపోయి, ఇంకా అలానే జరిగిపోయింది అనుకో, కొలెస్ట్రాల్ ఎక్కువైంది అనుకోండి, రక్తము గుండెకు పోయేది కూడా ఆగిపోయి, రక్తం ఎప్పుడైతే గుండెకు పోదో గుండె కండరాలు ఏమవుతాయి? గుండెలో ఉన్నటువంటి జీవకణాలు చచ్చిపోతాయి. గుండెకి ఏం కావాలి? శక్తి కావాలి కదా, కొట్టుకోవాలంటే, పని చేయాలంటే. గుండె అనేది పంప్. అది పంప్ పని చేయాలంటే ఏం చేయాలి? దానికి శక్తి కావాలి. శక్తి ఎవరు ఇస్తారు? రక్తం ద్వారానే శక్తి పోవాలి. ఎట్లా శక్తి పోతుంది? ఆక్సిజన్, గ్లూకోజ్ రెండు కలిసి శక్తి. అది పోవడమే లేదు కదా, ఎందుకంటే రక్తం ప్రవహించడానికి రక్తనాళాలు సన్నగా అయిపోయినాయి కదా. ఈ కొవ్వు పెరిగిపోయి, కొలెస్ట్రాల్ పెరిగిపోయి, ఇదంతటి కారణం ఎవరు అంటే డయాబెటీ. ఇదంతా కారణం గ్లూకోజ్. గ్లూకోజ్ ఎందుకు ఎక్కువ అవుతుంది? మనం తినే ఆహారం వైట్ రైస్, వైట్ రైస్, వైట్ రైస్. ఇంకా చెప్పాలంటే వైట్ రైస్తో పాటు మనం తినేది చపాతి, 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 వైట్ రైస్ రెండు పక్కన పెట్టేయండి. తింటే చాలా తక్కువ పరిణామంలో. అది కూడా అంతే. ఆహారం కొద్దిగా తీసుకోవాలి, చుట్టూ ఎక్కువగా కూరగాయలు పెట్టుకోవాలి. ఓకే, ఈ రూపంలో మీరు రైస్ అనేది తక్కువ చేయండి. అంత చాలా తక్కువ చేసేయాలి. అది కూడా వైట్ రైస్ కాకుండా ఏదైనా బ్రౌన్ రైసు, ఇట్లా దాని మీద పొట్టు ఉన్నది అట్లాంటిది అన్పాలిష్డ్ రైస్ తీసుకుంటే ఇంకా మంచిది. ఓకే. దాంతోపాటు అన్నం కొద్దిగా ఉండాలి, ఎక్కువ కూరగాయలు ఉండాలి చుట్టూ. అదొకటి. తర్వాత ఏ మందులు కొట్టిన ఆహారం తీసుకోవద్దు. శాకాహారం అనే కాకుండా మనం ఈ క్లాసుల్లో మీకు ఇంకా ముందు ముందు చెప్తాము, ఖచ్చితంగా తెలియజేయడం జరుగుతుంది. ఏంటంటే శాకాహారం శాకాహారం కంటే ఒక ముందు స్టెప్కి వెళ్ళాలి. ఏంటంటే సాత్విక ఆహారం అని చెప్తాం. మన ఆరోగ్యాన్ని, దేహాన్ని కాపాడుకోవాలి. రోగాల నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి? సాత్విక ఆహారం. సాత్విక ఆహారం అంటే ఏంటి? ఏ ఆహారంలో కూడా ఎలాంటి మందులు కొట్టకుండా పండించినటువంటి ఆహారాన్ని సహజ ప్రకృతి ఆహారం లేదా సాత్విక ఆహారం అంటాం. ఇది కంపల్సరీ మీరు అందరూ ఫాలో కావాలి. ఓకే.
దీన్ని ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, అది మీరు సంపాదించుకోవాలి. నాకు అవకాశం లేదు అట్లా అంటే కష్టం. ఎందుకంటే ఈ రోజుల్లో శాకాహారులకు కూడా క్యాన్సర్లు వస్తున్నాయి. శాకాహారులకు కూడా అనేక రోగాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? కారణం ఏంటి అంటే ఆ తినే శాకాహారంలో కూడా మందులు కొట్టి పండిస్తున్నారు. చూడండి, పండ్లు కూడా మందులు కొట్టి, అంటే మందులు కలిపి దాన్ని పండిస్తున్నారు. అంటే అది పండు ఎలాగ చేస్తున్నారు, కాయను పండు ఏదో చేస్తున్నారు. ఇదే కాదు, కూరగాయల్లో కూడా కూరగాయలు పండిస్తున్నారంటే అతి ఎక్కువగా మందులు కొడుతున్నారు. సో ఇది, ఈ విధంగా మనం తినే శాకాహారం మీరు మోసపోవద్దండి దయచేసి. అది శాకాహారం కాదు. మనము మనం తింటున్న ఆహారం వచ్చేసి విషాహారం తింటున్నాం. కాబట్టి సాత్వికారమే వెళ్ళండి అని చెప్తున్నాడు. సాత్వికారం అంటే, సో ఎలాంటి మందులు కొట్టకుండా ప్రకృతి సహజంగా పండించే ఆహారాన్ని సాత్వికారం అంటాం. సాధ్యమైనంత వరకు ఒక ఫ్యాక్టరీకి పోయి ఏదైనా ఒక రైతు పండించిన ఫ్యాక్టరీ నుంచి మనకు వచ్చింది అనుకోండి, దాన్ని సాత్వికారం అని చెప్పం. ఎందుకంటే ఒక ఫ్యాక్టరీకి పోయినప్పుడు అక్కడ ఏం చేస్తారు, కొన్ని కలుపుతారు. అవి ప్రిజర్వేటివ్స్ అని కలుపుతారు. నిల్వ ఉండాలి కదా, నిల్వ ఉండాలంటే ఏం చేయాలి, కలుపుతారు, ఏవో కొన్ని కెమికల్స్ కలుపుతారు. అప్పుడు అది సాత్విక ఆహారం కాదు. ఓకే. మనం అనుకుంటాం, ఇప్పుడు షుగర్ ఉంది, షుగరు శాకాహారమా మాంసాహారమా? మెసేజ్ చేయండి ఎవరైనా చూద్దాం, కొత్త వాళ్ళు. షుగర్ ఎంతో మంది వాడుతూ ఉంటారు కదా. షుగర్ వాడకూడదు, దానికి వస్తాం నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు వైట్ రైస్ అర్థమైంది కదా. వైట్ రైస్ బదులు ఏం చేయాలి మరి అంటే, వైట్ రైస్ దాని ప్లేస్లో అంటే కొద్దిగా తినొచ్చు, కానీ అది వారానికి ఒకసారి రెండు సార్లు. మిగతా దాని ప్లేస్లో కొన్ని మిల్లెట్స్ ఒకసారి తినండి. అంటే సిరిధాన్యాలు తీసుకోండి. తర్వాత ఈ రాగులు, తర్వాత ఈ సజ్జలు, జొన్నలు. ఓకే. విజయలక్ష్మి శాకాహారం. ఓకే, రాంగ్ అది. ఓకే, రైట్. సో సజ్జలు, సజ్జ రొట్టెలు, జొన్న సంగటి, ఇట్లాంటివి మధ్య మధ్య మధ్యలో తీసుకుంటూ ఉండాలి మిత్రులారా. అర్థం చేసుకోండి. ఓకే. ఒక 10 రోజులు తీసుకున్నాం అనుకోండి, 2 రోజులు వైట్ రైస్ తింటే 2 రోజులు మిల్లెట్స్, ఇంకా 2 రోజులు రొట్టెలు, ఇంకా 2 రోజులు అట్లా మార్చుకోవాలి ఎప్పుడు కూడా. ఈ విధంగా చేసుకొని గ్లూకోజ్ని ఎక్కువ చేసుకోవద్దు, ఎట్టి పరిస్థితులు ఎక్కువ చేసుకోవద్దు. ఓకే. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది వైట్ రైస్ గురించి. ఇది మొదటి తెల్ల పదార్థం. 5 తెల్ల పదార్థాలు ఉన్నాయి మన మన ఇంట్లో, మనం వాడుతూ ఉంటాము, వాటి నుంచి మోసపోతూ ఉంటాం. వాటి నుంచే మనం ఇబ్బంది పడుతున్నది కూడా ఈ రోజుల్లో. ఎంతో మందికి ఇప్పుడు వస్తున్న రోగాల కారణమే ఈ 5 పదార్థాలు, గుర్తుపెట్టుకోండి. అందుకే మొదటి మొదటి వైట్ ఆ, ఆ యొక్క తెల్లటి పదార్థం వచ్చేసి వైట్ రైస్. దీన్ని ఈ విధంగా జాగ్రత్త తీసుకోండి. తర్వాత నెక్స్ట్, వైట్ మిల్క్. మిల్క్ వచ్చేసి ఇది ఒక పెద్ద, అంటే దీంట్లో ఇంకా చెప్పకూడని మోసాలు జరుగుతున్నాయి. మిల్క్లో యూరియా కలుపుతున్నారు, మిల్క్లో పెయింట్ కలుపుతున్నారు. ఇవన్నీ కాకుండా మనం తీసుకునే మిల్క్ ఏంటి తెలుసా? A1 మిల్క్, A2 మిల్క్ అని ఉన్నాయి. A1 మిల్క్ అంటే మనం తీసుకున్న అన్ని మిల్క్, నందిని కానీ ఏమైనా కానీ, ఇవన్నీ వచ్చేది ఈ ఇంగ్లీష్ 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 కౌస్ అంటారు. అంటే ఇంగ్లీష్ ఆవులు ఇవన్నీ. ఓకే. అది నిజంగా ఆవు కాదు అది. ఆవు అని మనం ఊరికి ఊహించుకోవడము. అది ఎవరో గవర్నమెంట్ సప్లై చేసిందని పోయి తాగడమే. ఆ మిల్క్ తాగుతూ ఆ మిల్క్ నుంచి ఎన్ని అనర్థాలంటే, మీకు ఈ రోజుల్లో ఆడపిల్లలు, చిన్న పిల్లలు 8 ఏళ్ళు 9 ఏళ్ళకే వాళ్ళు మెచ్యూర్ అవుతున్నారు. ఎంత దారుణం చెప్పండి. దేనికి అవుతున్నారు ఆ విధంగా, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఏమైంది ఏమైంది వాళ్ళకు? ఎందుకు అలా జరుగుతుందంటే మీరు ఇచ్చే మిల్క్ వల్లనే. మీరు ఫస్ట్ మిల్క్ ఆపండి, వాళ్ళ ఆరోగ్యం సరిపోతుంది. ఈ రోజుల్లో చాలా మందికి చూస్తున్నాం, ఆ, వాళ్ళలో ఎప్పుడు దగ్గు, జలుబు, అన్ని అలర్జీలే, మాటి మాటికి రోగాలు, మాటి మాటికి డాక్టర్ దగ్గరికి. ఎందుకు జరుగుతుంది ఇలా? ఏం కారణము అంటే, వాళ్ళలో వ్యాధి నిరోధకత తగ్గిపోయింది. ఎందుకు తగ్గింది? వాళ్ళు తీసుకునే ఈ మిల్క్ వలన. మిల్క్లో ఏముంటుంది అంటే, మిల్క్ మనం తాగినప్పుడు మనకు వచ్చేది జంతు ప్రోటీన్. అంటే మిల్క్లో కాల్షియం ఉందని తాగుతూ ఉంటారు. బలంగా ఉండాలి పండ్లు, అంటే మన యొక్క ఈ ఎముకలను గట్టిగా ఉండాలని ఇస్తూ ఉంటారు. అది డాక్టర్లు చెప్పారు, మీరు చేస్తున్నారు. అది మీరు పూర్తిగా అర్థం చేసుకోలేదు. దాంట్లో ఏదైనా కానీ చూడండి, ఒక జంతు ప్రోటీన్ ఉన్నటువంటిది ఏదైనా కానీ, అనిమల్ ప్రోటీన్ అంటే ఏదైనా కానీ, మాంసంలో కూడా అనిమల్ ప్రోటీనే ఉండేది. అదే మిల్క్లో కూడా ఏంటంటే అనిమల్ ప్రోటీనే ఉంటుంది. అది సరిగా మనకు కరగదు, మన లోపల అరగదు అది. అలాంటి ఎంజైమ్ లేవు. తల్లిపాలు వదిలేసిన తర్వాత 3 ఏళ్ల తర్వాత మనం ఎప్పుడు కూడా మన దేహంలో ఏ మిల్క్ కూడా చెప్తున్నాను, ఏ పాలు కూడా అరగవు. గుర్తుపెట్టుకోండి. అరగకపోతే ఏమవుతుంది? అది విషంగా తయారవుతుంది లోపల. ఏదైతే అరగదో అది వ్యర్థం అవుతుంది.
వ్యర్థం ఏమవుతుంది? అలానే దేహంలో ఉండి ఉండి అది విషం అవుతుంది. ఆ విషం అయిన తర్వాత దాని నుంచి అనర్థాలు ఎన్నో వస్తాయి. ఈ విధంగా జరుగుతుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఎవరికి? చిన్నపిల్లలకి, చిన్న చిన్న పాపలకి, 8, 9 ఏళ్ళకి ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి ఈ వచ్చిన ఆ ఋతుస్రావం సరిగా జరగక వాళ్ళకి అంత తొందరగా రావడము. వాళ్ళకి ఎంత తొందరగా మెనోపాజ్ వస్తుంది చెప్పండి వాళ్ళకి. 8, 9 ఏళ్ళలో వాళ్ళు ఋతుస్రావం స్టార్ట్ అయితే వాళ్ళకు 27, 28 కల్లా వచ్చేస్తుంది మెనోపాజ్. ఎన్ని సమస్యలు వస్తాయి చెప్పండి. కాబట్టి ఫస్ట్ ఈ మిల్క్ తీసి పక్కన పెట్టేయండి. మిల్క్ ఏం కావాలి మీకు? కాల్షియం మీద కావాల్సింది. ఎంత కాల్షియం ఏదని నేను చెప్పుకుంటా పోతే ఇంకా ఎక్కువ క్లాస్ ఎక్కువ పొడవు అవుతుంది ఇది. సో కాల్షియం వచ్చేసి మిల్క్లో 1 లీటర్ తాగితే, 1 లీటర్ మిల్క్ తాగితే మీకు మహా అంటే ఒక 200 mg కూడా రాదు. అదే దాని బదులు చెప్తాను, ఒక నువ్వుల లడ్డు వారానికి 2 ఇవ్వండి పాపకి బాబుకి. మీరు తినండి ఓ 2. దాంట్లో కాల్షియము 100 గ్రామ్స్ లడ్డు తింటే 1 గ్రామ్ డైరెక్ట్ వస్తుంది కాల్షియం. అంత అరుగుతుంది, ఏది అరగకుండా పోయేది ఉండదు. అదే మిల్క్ తాగితే, మిల్క్ 1 లీటర్ తాగితే లోపల పోయినాక అరిగి అరగక సగం వేస్ట్. ఆ వేస్ట్ అయింది విషయము. ఆ? దాంట్లో అరిగినాక కూడా మన దేహానికి సంగ్రహించుకునేటువంటి బ్లడ్లోకి పోయేటువంటి కాల్షియం వచ్చేసి ఓన్లీ 200 mg. దీనికోసం ఎంత కష్టపడాలా? ఈ తాగేటువంటి మిల్క్ ఏమవుతుంది? ఎంత వేస్ట్ అది. సో కాబట్టి అదొక ప్రాబ్లం ఉంది. ఇంకోటి మిల్క్ చెప్పాను ఇప్పుడే, జెర్సీ ఆవులు, ఇంగ్లీష్ ఆవుల నుంచి వస్తున్న మిల్క్ ఇది. దీంట్లో ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్ ఉంది, దయచేసి అర్థం చేసుకోండి. ఎన్నో ఇన్ఫ్లమేషన్స్ కారణం ఇది. దేహంలో ఎన్నో అలర్జీల కారణం ఇదే. ఓకే. అలా ఉంది. సో అది మిల్క్ కాదు యాక్చువల్గా. అది అది ఒక బిజినెస్ పర్పస్గా డిజైన్ చేశారు ఆ అనిమల్ని. నిజమైన ఆవు అంటే మన దేశీ ఆవు. ఓకే. ఆ దేశీ ఆవులు ఎక్కడ దొరుకుతాయో గోశాలకు అక్కడికి వెళ్ళి ఆ మిల్క్ తెచ్చుకొని, మిల్క్ అది కూడా తాగొద్దండి. ఆ మిల్క్ తీసుకొని దాని పెరుగు మజ్జిగ చేసుకొని తాగండి. అది అద్భుతం, పరమాద్భుతం అది. దాని యొక్క పెరుగు, దాని యొక్క మజ్జిగ ఆ, అద్భుతంలో పరమాద్భుతం. దానికంటే మించింది ఏది లేదు. సో అలా చేసుకోండి. ఇది మిల్క్ గురించి సంక్షిప్తంగా చెప్తున్నాను. దీర్ఘంగా అంటే లాంగ్గా చెప్పాలంటే ఎక్కువ టైం పడుతుంది. ఇది రెండోది. మూడోది వైట్ షుగర్. ఇప్పుడు అదే క్వశ్చన్ అడిగింది మీకు ఇంతకుముందు. వైట్ షుగర్ ఏంటి? దాంట్లో ఉన్నది ఏంటంటే, వైట్ షుగర్ అనేటువంటిది, మీరు ఎప్పుడైనా షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళండి సార్, డౌట్ ఉంటే, లేదా మీ దగ్గరలో ఉంటే వెళ్ళండి. అక్కడ షుగర్ తయారు చేస్తారు కదా వాళ్ళు. తయారు చేసేటప్పుడు ఏం కలుపుతారంటే ఎముకల పౌడర్ కలుపుతారు. జంతువుల ఎముకల పౌడర్ కలుపుతారు. అది. ఓకే. దానివల్ల ఇది శాకాహారం కాదు, మాంసాహారం. మీరు శాకాహారులు అని చెప్పి మోసపోద్దండి. ఓకే. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఎప్పుడైనా షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళి మళ్ళీ వచ్చి చెప్పండి, పర్వాలేదు. ఇది జరుగుతుందా లేదా, అంతే కదా మీకు కావాల్సింది. అయితే ఖచ్చితంగా తెలుసుకోండి. తెలుసుకోవడం తప్పలేదు. అనుభవమే జ్ఞానం అని చెప్తాం కదా. అనుభవించడం మంచిది. ఓకే. సో ఈ విధంగా జరుగుతుంది మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. తర్వాత షుగర్ అనేది అతి భయానకరమైనటువంటి ఒక ఆ, విషయం చెప్పాలి. ఎందుకంటే అది తీసుకున్న తక్షణమే గ్లూకోజ్ ఎక్కువ ఎక్కువ అవుతుంది మన దేహంలో. గ్లూకోజ్ డైరెక్ట్గా రక్తంలోకి వెళ్తుంది. రక్తంలో గ్లూకోజ్ ఎక్కువైతే ఏమవుతుందో ఇప్పుడే చెప్పాను మీకు. సో దానివల్ల ట్రైగ్లిజరైడ్స్, తర్వాత చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్, విడిఎల్, తర్వాత కొవ్వు, ఇవన్నిటి కారణం ఈ యొక్క షుగరే. కాబట్టి షుగర్ స్వీట్స్ ఏది తినకపోవద్దండి. ఓకే. అది నేరుగా గ్లూకోజ్ పెంచేస్తుంది, అమాంతంగా పెంచేస్తుంది. కాబట్టి దాని జోలికి పోవద్దు. ఏదైనా ఉంటే కావాలంటే మీరు బెల్లం, అది నల్లటి బెల్లం, అది మంచిది, అది తీసుకోవచ్చు. తర్వాత తాటి బెల్లం, అది కూడా మంచిది. ఈ రెండింటి మాత్రం వాడండి ఏదైనా స్వీట్ కావాలంటే. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏది కూడా తీసుకోవడం మంచిది కాదు. ఇది కాదు అది కాదు, ఏది కూడా తీసుకోవడం మంచిది కాదు. డయాబెటీస్ ఉంటే అన్నిటిని అవాయిడ్ చేయండి. ఓకే. ఈ విధంగా ఈ షుగర్ను ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా మంచిది. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. అది. తర్వాత నెక్స్ట్ వైట్ ఉప్పు. ఉప్పులో మిత్రులారా ఇది చాలా ప్రమాదకరమైనది, బయట జరుగుతుంది. ఈ టేబుల్ సాల్ట్ అని వస్తుంది, పౌడర్ సాల్ట్ అని టాటా వాళ్ళు ఇస్తుంటారు కదా, టేబుల్ సాల్ట్. అది మంచిది కాదు. దాంట్లో ఎన్నో కెమికల్స్ కలిపి తయారు చేస్తున్నారు. తర్వాత ఎస్పెషల్లీ అయోడిన్ ఎక్కువగా, అంటే అయోడిన్ అటువంటిది ఉంది కదా, అది. సో వీటన్నిటి వల్ల ఏం జరుగుతుందంటే, ఈ టేబుల్ సాల్ట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళలో జరిగేటువంటిది మొట్టమొదటిగా ఎక్కువ మంది లేడీస్కి థైరాయిడ్ ప్రాబ్లం. ఇదే కారణం, ఇంక వేరే ఏది కాదు. రెండవది, ఎవరెవరికైతే పిల్లలు పుట్టట్లేదో కారణం ఇదే, ఈ ఉప్పే, ఈ యొక్క టేబుల్ సాల్ట్. మీకు తెలుసో లేదో ఈ విషయం చెప్తున్నాను. తర్వాత గర్భసంచుల్లో ప్రాబ్లమ్స్,
ఋతుస్రావం ఎక్కువ తక్కువ ఇది, హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఇది అన్నిటికీ కూడా ఇది కారణం ఉంది, చాలా కారణం ఇది, అంత ఇంత కాదు. కాబట్టి ఈ ఉప్పును మనం రుచి కోసం ఇప్పుడు చూడండి, కూరగాయలు పండిస్తాం, కూరగాయలు ప్రతిదీ పప్పు దినుసు అన్నిట్లో కూడా ఉప్పు ఉంటుంది. అది సహజమైన ఉప్పు పరమాత్ముడు భూమి నుంచి ఇచ్చేటప్పుడే ఇస్తాడు. ఆ ఉప్పు చాలు మనకి. ఇంకా పైన మీరు రుచి కోసం అంటే కొద్దిగా వేసుకోవచ్చు. అయితే మీరు ఉప్పు వాడాలనుకుంటే ఉప్పు నుంచి కూడా మంచి మినరల్స్ వస్తాయి. ఆ ఉప్పు నుంచి మన దేహానికి కావాలని మినరల్స్ వస్తాయి. సోడియం క్లోరైడ్తో పాటు ఇంకా అనేకమైన మినరల్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మీకు కావాలి. అలా ఏదైనా రుచి కోసం ఉప్పు కలుపుకోవాలనుకుంటే ఒకటి సముద్ర ఉప్పు, రెండోది హిమాలయన్ సాల్ట్. ఈ రెండు మాత్రం వాడడానికి పర్మిషన్ ఉంటుంది. ఈ రెండు మాత్రం మీరు వాడుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. కాబట్టి దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది మార్పు చేసుకోండి. చివరిది చివరిది వచ్చేసి వైట్. వైట్ అంటే వీట్, అదే మనము వీట్ పౌడర్ అంటే గోధుమ పిండి, అదే మైదా. గోధుమ పిండి నుంచి మైదా తయారు చేస్తారు. ఈ మైదాతో తయారు చేసిన అన్ని బేకరీ పదార్థాలు సక్సెస్గా నిలిపేయాలి. ఎందుకంటే ఈ గోధుమల నుంచి తయారు చేసే మైదా తయారు చేయాలంటే కొన్ని యాసిడ్స్ కలుపుతారు. ఆ మృదు అంటే దాంట్లో జిగుటుతనం వస్తుంది కదా, ఆ జిగుటుతనం రావాలంటే ఈ బ్రెడ్ కానీ అన్ని ఏవే తయారు చేయని పర్వాలే, ఈ పిజ్జా బర్గరు ఇవన్నీ ఏవి తయారు చేస్తారో కూడా అన్నీ కూడా బ్రెడ్తో ఏదైనా గోధుమలతో తయారు చేసేటువంటి ఈ మైదా తయారు చేస్తారు కదా, అవన్నీ కూడా మంచివి కాదు. దాంట్లో కొన్ని యాసిడ్స్ కలిపి గోధుమ పిండి నుంచి దాన్ని రాబడతారు. అదొకటే కాదు, గోధుమల్లో ఎవరైనా గోధుమలతో చేసిన చపాతి తిని డయాబెటీస్ వాళ్ళు, సో తెలిసో తెలియకో డాక్టర్లు చెప్పిన విషయంలో కానీ ఈ గోధుమతో చపాతి తీసుకొని తింటారు కదా, వాళ్ళు పర్మనెంట్ లైఫ్ లాంగ్ డయాబెటీస్ అయిపోతారు. డయాబెటీస్ నుంచి వాళ్ళు ఇంకా బయటకు వచ్చే అవకాశమే దొరకదు ఇంకా. ఎందుకంటే గోధుమ పిండిలో ఒకటి గ్లూటెన్ అని ఒకటి ఉంటుంది, గ్లూటెన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అది జిగుట పదార్థం. అది ఏం చేస్తుందంటే లోపల వెళ్ళాక పేగులకు అంటుకుపోతుంది. అది అది సరిగా అరగదు, ఈ గ్లూటెన్ అనేటువంటిది. అది పేగుల్లోకి అంటుకొని జిగుట పదార్థం కదా అంటుకుంటుంది. అది అంటుకుందంటే మనం ఏం తిన్నా దాని నుంచి వచ్చేటువంటి విటమిన్లు మినరల్స్ లోపలికి పోవు, రక్తంలోకి పోవు. అప్పుడు మనకు మినరల్ డెఫిషియన్సీ వచ్చేస్తుంది. మినరల్ డెఫిషియన్సీ వచ్చి మనము సఫర్ అవుతాం, లవణాల కొరత అయిపోతుంది దేహంలో. ఇవన్నీ కూడా చాలా జరుగుతాయి మిత్రులారా. తర్వాత ఈ మినరల్స్ డెఫిషియన్సీ ఎప్పుడు వస్తుందో ఎంటుకలు కూడా ఊడిపోతూ ఉంటాయి ఊరికనే. చూస్తూ ఉంటాం కదా ఎంటుకలు ఊడిపోయేది. అన్నిటికి కూడా కారణం మినరల్స్, సఫిషియెంట్ మినరల్స్ లేవు మన దేహంలో. అది అర్థం చేసుకోవాలి మీరు. సో ఈ విధంగా ఒకటి. తర్వాత ఈ యొక్క గ్లూటిన్ అనేటువంటిది ఏం చేస్తుందంటే ప్యాన్క్రియాస్కి అంటుకొని ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయకుండా చేస్తుంది, ఇన్సులిన్ను ఉత్పత్తి చేయకుండా చేస్తుంది. అప్పుడు మనము డయాబెటిక్గా మారిపోతాం. ఇన్సులిన్ ఉత్పత్తి కావాలి అంటే ప్యాన్క్రియాస్, అదే ఆ ప్యాన్క్రియాస్ నుంచి ఖచ్చితంగా ఏం ఉత్పత్తి కావాలి మనకి, ఈ యొక్క ఇన్సులిన్ అటువంటి హార్మోన్ ఉత్పత్తి కావాలి. ఈ ఇన్సులిన్ ఉత్పత్తి కాకుండా చేస్తుంది ఇది, ఏది ఈ యొక్క గ్లూటిన్ అనేటువంటిది ఏది గోధుమలో ఉన్నది. అప్పుడు మనం ఏం చేస్తాము, పర్మనెంట్ డయాబెటిక్ ఉండిపోతాం. అది వాళ్ళ ఉద్దేశం కూడా, డాక్టర్లు చెప్పేదానికి ఉద్దేశం కూడా ఇదే. మీరు పర్మనెంట్ డయాబెటిక్ ఉండి సో ప్రతి నెల వచ్చి మందులు తీసుకొని పోతుండండి, ఇంకా మీకు ఇది బాగా కాదు, ఇది దీర్ఘకాలిక వ్యాధి అని చెప్తారు. కానీ మన పద్ధతుల ద్వారా ఎన్నో పద్ధతులు ఉన్నాయి మన దగ్గర. ఒక ముద్ర పద్ధతి, చికిత్సా విధానాల్లో అంటే ఆకుప్రెజర్ కావచ్చు, ఇంటి వైద్యాలు కావచ్చు, వీటన్నిటి ద్వారా అతి వేగవంతంగా ఇది ఒక మంత్ 2 మంత్లోనే బయట వచ్చేయచ్చు. ఈ యొక్క వ్యాధి నుంచి మనం బయటికి రావచ్చు, ఎలాంటి అనుమానం లేదు. ఓకే. సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మిత్రులారా ఈ యొక్క గోధుమలను పక్కన పడేయండి. ఇప్పుడు గోధుమలు పండించేది ఎక్కడ చెప్పండి, పంజాబ్లో ఉన్నంత క్యాన్సర్ పేషెంట్ ఎక్కడ ఉన్నారా ఈ యొక్క దేశంలో? అతి ఎక్కువగా క్యాన్సర్ పేషెంట్ ఉండేది పంజాబ్లోనే. పంజాబ్ నుంచి ఒక రైలు బయలుదేరుతుంది రాజస్థాన్కి. ప్రతిరోజు ఒక రైలు పోతుంటుంది. దాని పేరు ఏం పేరు తెలుసా? క్యాన్సర్ ఎక్స్ప్రెస్. దాంట్లో ఎవరుంటారంటే ఒక క్యాన్సర్ పేషెంట్, ఆయన అటెండెంట్ ఉంటారు అంతే. క్యాన్సర్ పేషెంట్ అటెండెంట్ పక్కనే ఉంటారు. అట్లే మొత్తం ట్రైన్ అంతా అన్ని బోగుల్లో కూడా క్యాన్సర్ పేషెంట్సే. ఇది మన మన యొక్క ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఇంకా అర్థం చేసుకోండి మనం ఏ పరిస్థితిలో ఉన్నాం అనేది. సో గవర్నమెంట్లు ఉన్నాయి, అందరూ ఉన్నారు, కానీ ఏం లాభం? ఎందుకు వాళ్ళకి పట్టలేదా అంటే వాళ్ళకి పట్టదు. మన ఆరోగ్యం మనం చేతిలో పెట్టుకోవాలి, ఇంకెవరి మీద ఆధారపడే అవకాశం లేదు ఇక్కడ. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి, ఇంకెవరు కాపాడరు కూడా. మీరు దృష్టిలో పెట్టుకొని సో దయచేసి, అంటే అంత భయానకరంగా క్యాన్సర్ పేషెంట్లు ఉత్పత్తి అవుతున్నారంటే అక్కడ కారణం ఏంటంటే గోధుమలు. వాళ్ళు గోధుమలు పండిస్తారు చూడు. మన దేశంలో ఎక్కడి నుంచైనా గోధుమ పిండి వస్తుందంటే ఇది ఆశీర్వాద ఆట అదే చెప్తుంటారు కదా.
అన్నీ కూడా మందులతో కొట్టి పండించేదే. పొరపాటున కూడా తినొద్దండి. ఈ రోజే తక్షణం ఆపేయండి. చపాతీ తింటుంటే రొట్టెలు చేసుకోండి. సజ్జలతో రొట్టెలు చేసుకోండి. రాగులతో రొట్టెలు చేసుకోండి. జొన్నలతో రొట్టెలు చేసుకోండి. హాయిగా తినండి. మీకు ఇంకా లేదు తినాలి గోధుమలు అంటే జవా గోధి అని దొరుకుతుంది నార్త్ కర్ణాటక అక్కడ. అది తీసుకోండి. దాంట్లో మందులు కొట్టకుండా పెంచుతుంది దాన్ని జవా గోధి. ఓకే. దొరికితే, దొరకకపోతే వదిలేయండి. ఆరాంగా మనకు దొరికేటువంటి సజ్జలు, రాగులు ఇవి చాలు మనకి. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకొని గోధుమలు తక్షణం నిలిపేయండి. ఎవరు తీసుకుంటున్నా కానీ నిలిపేయండి. అది వచ్చేటువంటి ప్రదేశం కూడా మనకు తెలుసు కదా, ఇప్పుడే చెప్పాం కదా పంజాబ్ నుంచి అని. కావాల్సిన మందులు కొడతారు, ఎన్ని కావాలంటే అని కొడతారు. సో దానికి లిమిటే లేదు. కాబట్టి అందరు ఇమ్మీడియట్ తక్షణం ఆపేయాలి. సో ఇవి 5 పదార్థాలు మిత్రులారా. సో ఇది దయచేసి ఇది గమనించి దృష్టిలో పెట్టుకొని దీన్ని పాటించండి.